నాటుకోడి వేపుడు ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ముక్క గట్టిగా లేకుండా. దీనికోసము చికెన్ తీసుకొని దాన్ని వాష్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అర్ధగంట తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ చికెన్ ముక్కల్ని దాంట్లో వేసేసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ వస్తుంది కదండి, ఇదంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వేరే కళాయి తీసుకుని దాంట్లో ధనియాలు, జీలకర్ర, అలాగే మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి వేసుకొని చక్కగా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కురుకు సరిపోయిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలు దాంట్లో యాడ్ చేసేసుకొని ఆల్రెడీ కుక్ అయినవే కదండి, మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో మంచి రంగు వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పొడి, కొద్దిగా ఉప్పు, సరిపోకపోతే ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.